ప్రభుత్వం నెక్స్ట్ ఎవరిని అరెస్ట్ చేస్తుందనేది రాష్ట్రంలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. ఇప్పటికే వంశీ పోసానిలను అరెస్ట్ చేసిన పోలీసులు అరెస్టుల పర్వంలో స్పీడ్ పెంచారు. వంశీ పోసాని కృష్ణమురళిల తర్వాత అరదండాల లిస్టులో చాలా మంది పేర్లే వినిపిస్తున్నాయి. ఆ లిస్టులో ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను పేరు ప్రముఖంగా ఫోకస్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లో ఆయనపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దువ్వాడకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తూనే వరుసగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జనసేన నేతలు వరుసగా ఫిర్యాదు చేశారు. సీఎం చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండడానికి పవన్ కళ్యాణ్ నెలకు 50 కోట్లు తీసుకుంటున్నారని దువ్వాడ శ్రీనివాస్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని జన సైనికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అవనిగడ్డ, మచిలీపట్నం, తిరువూరు, పెడన, పామర్రు, గుడివాడ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. పవన్ పై వ్యాఖ్యల నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలని జనసేన వీర మహిళలు, అమలాపురం కౌన్సిలర్లు డిమాండ్ చేస్తూ డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఏపీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లక్ష్యంగా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. ఎన్నికలకు ముందు ప్రశ్నిస్తానని కబుర్లు చెప్పిన పవన్ ఇప్పుడు ఎక్కడున్నారో ఏమైపోయారో తెలియడం లేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబును ప్రశ్నించకుండా ఉండేందుకు నెలకు 50 కోట్లు పవన్ కళ్యాణ్కు ఇస్తున్నారట. తాము ఏం చేసినా ప్రశ్నించకుండా ఉండడానికి మొత్తం పవన్కి ఇస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ వ్యాఖ్యలపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని మంత్రి నాదెండ్ల మనోహర్ సీరియస్ అయ్యారు. గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తి జైల్లో లబోదిబోమంటున్నారని, అదే వరుసలో ఈ ఎమ్మెల్సీ కూడా ఉంటారన్నారు. రాజకీయంగా విమర్శలు చేస్తే పర్వాలేదని, వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించబోమన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యక్తిగత విమర్శలతో అప్పట్లో జన సైనికులు, వీర మహిళలు దువ్వాడను ఒక రేంజ్లో టార్గెట్ చేశారు. దువ్వాడ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో జనసేన కార్యకర్తలు చేసిన ఫిర్యాదులను పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహం పెల్లుబికినా చేసేదేమీ లేక జన సైనికులు ఓపిక పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే టెక్కలి జనసేన ఇన్ఛార్జి కణితి కిరణ్ కుమార్ టెక్కలి పోలీస్ స్టేషన్లో నవంబర్ 18న దువ్వాడ శ్రీనివాస్ పై ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన దువ్వాడపై చర్యలు తీసుకోవాలంటూ కిరణ్ కుమార్ ఫిర్యాదులో పేర్కొన్నారు. టెక్కలి జనసేన ఇన్ఛార్జి కిరణ్ కుమార్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన టెక్కలి పోలీసులు కొద్ది రోజుల తర్వాత దువ్వాడకు 41A నోటీసులు కూడా ఇచ్చారు. నోటీసులు అందుకున్న దువ్వాడ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కి వెళ్లి తనదైన స్టైల్లో వివరణ కూడా ఇచ్చారు. తాను పవన్ కళ్యాణ్ని విమర్శలు చేస్తే కిరణ్ కుమార్కేంటి సంబంధమని దువ్వాడ ఫైర్ అయ్యారు. తనపై ఫిర్యాదు చేయాలంటే పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయాలని ఎక్కడా లేని లౌక్యం ప్రదర్శించారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని ఆ సందర్భంగా దువ్వాడ మీసం తిప్పారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వరుసగా నమోదవుతున్న కేసులతో దువ్వాడకు టైం దగ్గర పడిందన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది.